నెల్లూరు జిల్లా ఔటర్ రింగ్ రోడ్ పై మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డు వేయాలనే ఆలోచన మంచిదే అయినప్పటికీ ప్రస్తుతం నెల్లూరుకు ఔటర్ రింగ్ రోడ్డు అవసరం లేదని తెలిపారు. గతంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఉండేవని, మినీ బైపాస్ ఏర్పాటు తర్వాత ట్రాఫిక్ తగ్గిందని వెల్లడించారు. 4 లైన్ల రోడ్డునైతే 6 లైన్లు చేసినట్లు మంత్రి వివరించారు. ఇక ఓఆర్ఆర్ రోడ్డు 2000 కోట్లు కావాలని, ప్రస్తుతం అంత బడ్జెట్ కేటాయింపు లేదని అన్నారు. ఇక జనాభా పెరిగితే ఆలోచన చేస్తామని అన్నారు మంత్రి. డెవలప్మెంట్ లేకుండా పూర్తిగా నిర్మాణం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా 2014-19లో ఏదైతే టేకప్ చేసామో ఆ వర్క్స్ ని గత ప్రభుత్వం ఆపేస్తే అవన్నీ టేకప్ చేయడం, వాటితోటే మనకు కొత్త వర్కులు కూడా ప్రజా అవసరాలు దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేసాం. ఈరోజు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నెల్లూరులో కూడా 14-19లోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ తెచ్చుంటే దాన్ని ఆపేశారు. దానివల్ల ప్రారంభించడం జరిగింది. ఈరోజు నెల్లూరు సిటీలో ట్రీ ప్లాంటేషన్స్ కార్యక్రమాన్ని 14వ డివిజన్ నుంచి ప్రారంభించారు. నెల్లూరు సిటీలో మొత్తం 50,000 ట్రీస్ కావాలని, ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు వేసే విధంగా చేసే 50,000 చెట్లు కావాలని ఈరోజు స్టార్ట్ చేశారు. రాబోయే 3 నెలల లోపల 3 నెలల దాకా కూడా కాదు, 3 నెలల లోపల ఈ 50,000 చెట్లు పూర్తి చేసేటట్టుగా అటు అధికారులు, ప్రజాప్రతినిధులు చేశారు. ఈరోజు 14వ డివిజన్లో నేను యాక్చువల్గా ప్రారంభించాను. గత ప్రభుత్వం చేసిన అవకతవకలు డెవలప్మెంట్ లేకుండా పూర్తిగా నిర్మాణం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా 2014-19లో మరమ్మతులు పూర్తి చేసుకుని ఈరోజు ప్రారంభానికి రెడీ అయింది. ఈ సందర్భంగా ఈ బ్రిడ్జ్ 1996లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి 1999లో ప్రారంభోత్సవం చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సరైన మరమ్మతులకి నోచుకోకపోవడంతో అనేక ప్రమాదాలు, చిన్న ప్రమాదాలు, పెద్ద ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని నారాయణ సార్ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే దాన్ని పరిపూర్ణంగా మరమ్మతులు గావించి ఈరోజు చాలా పక్కాగా, చాలా స్టాండర్డ్స్తో ఆ రిపేర్స్ చేయించి ఈరోజు మన నెల్లూరు ప్రజలకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర ప్రజల తరఫున నారాయణ సార్కి, అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.